కార్తీక మాసం రాగానే మనందరిలో ఒక తెలియని భక్తి, ప్రశాంతత నిండిపోతాయి. అది ఎంతో పవిత్రమైన నెల అని మనందరికీ తెలుసు. కానీ ఈ మాసంలో శివకేశవులిద్దరికీ పూజలు చేయడం ఎందుకంత విశేషమో మీకు తెలుసా? వారిద్దరి అనుగ్రహాన్ని ఒకేసారి పొందే మార్గమేమిటో, ఈ నెలలో చేసే చిన్న చిన్న పనులు మన జీవితాన్ని ఎలా మార్చేస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. కార్తీక మాసం అంటే కేవలం దీపాలు, ఉపవాసాలు మాత్రమే కాదు. మనలో పేరుకుపోయిన అజ్ఞానం అనే చీకటిని తరిమికొట్టి జ్ఞానం అనే వెలుగు వైపు అడుగులు వేయించే ఒక అద్భుతమైన అవకాశం. ఈ మాసం వెనుక ఉన్న పురాణ గాథలు, వాటి అంతరార్థాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అంతటి మహిమగల కార్తీక మాస ప్రాశస్త్యాన్ని, దాని వెనుక ఉన్న అసలు కథను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేయండి. నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ యూ ఛానల్. కార్తీక మాసానికి ఇంతటి ప్రాముఖ్యత రావడానికి వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. పూర్వం తారకాసుడికి తారాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు కొడుకులు ఉండేవారు. వాళ్ళు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి కొన్ని చిత్రమైన వరాలు పొందారు. బంగారం, వెండి, ఇనుముతో చేసిన 3 నగరాలు కావాలని, అవి గాలిలో ఎక్కడైనా వెళ్లేలా ఉండాలని, 1000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే అవన్నీ ఒక సరళ రేఖ మీదకు వస్తాయని కోరుకున్నారు. ఆ సమయంలో ఒకే బాణంతో ఆ 3 నగరాలను ఎవరు నాశనం చేయగలరో వాళ్ళ చేతిలోనే తమకు మరణం రావాలని వరం పొందారు. ఈ వరగర్వంతో ఆ రాక్షసులు ముల్లోకాలను అల్లకల్లోలం చేశారు. వారి ఆగడాలను భరించలేక దేవతలు, మునులు, మానవులు బ్రహ్మ, విష్ణువులను శరణు కోరారు. అయితే ఆ రాక్షసులను సంహరించడం తమ వల్ల కాదని, ఆ కార్యం ఒక్క పరమశివుడికే సాధ్యమని వారు చెప్పారు. దేవతల ప్రార్థనలు విన్న బోలాశంకరుడు త్రిపురాసుర సంహారానికి సిద్ధమయ్యాడు. అది ఒక అద్భుత ఘట్టం. భూమిని రథంగా, సూర్యచంద్రులను చక్రాలుగా, మేరు పర్వతాన్ని ధనస్సుగా, ఆదిశేషమును నారిగా చేసుకుని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ బాణానికి శక్తిగా నిలిచాడు. ఇలా సర్వదేవత స్వరూపంగా మారిన రథంపై శివుడు యుద్ధానికి బయలుదేరాడు. 1000 ఏళ్లు గడిచాయి. కార్తీక మాసంలో పౌర్ణమి తిథి నాడు ఆ 3 పురాలు ఒకే సరళ రేఖపైకి వచ్చాయి. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఆ రోజు కృత్తిక నక్షత్రం కూడా ఉంది. సరిగ్గా అదే క్షణంలో పరమేశ్వరుడు తన పాశుపత అస్త్రాన్ని సంధించి ఒక్క బాణంతో ఆ 3 నగరాలను బూడిద చేశాడు. లోకకుంటకులైన రాక్షసుల పీడ వెరగడంతో దేవతలందరూ ఆనందంతో జయ జయ ధ్వానాలు చేశారు. ఆ విజయానికి సూచనగా శివుడికి కృతజ్ఞతగా దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఆ రోజే త్రిపుర పౌర్ణమిగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుండి కార్తీక మాసంలో ముఖ్యంగా పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడం ఒక గొప్ప సాంప్రదాయంగా మారింది. ఈ కథలో శ్రీహరి శివుడికి సహాయం చేయడం, శివకేశవుల అభేదాన్ని, వారిద్దరూ ఒకటేనన్న తత్వాన్ని మనకు గుర్తు చేస్తుంది. అందుకే కార్తీక మాసం హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా కీర్తించబడింది. స్కంద పురాణంలో నకార్తిక సమో మాసో అని ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం మరొకటి లేదని అర్థం. పురాణాలలో దేవతలకు ఎదురైన కష్టాలు వంటివి మన జీవితంలోనూ రకరకాల రూపంలో వస్తుంటాయి. ఎన్నో సమస్యలు మనల్ని చీకటిలోకి నెట్టేస్తుంటాయి. ఈ ఆధునిక జీవితంలో మనం ఎక్కువగా కోల్పోతున్నది మనశ్శాంతి. త్రిపురాసురులు అంటే కేవలం రాక్షసులు మాత్రమే కాదు, మనలోనే ఉండే కామ, క్రోధ, లోభాలకు ప్రతీకలు. ఆ 3 నగరాల్లాగే మన మనసులో పేరుకుపోయిన ఈ దుర్గణాలే మనల్ని దహించి వేస్తాయి. మరి ఈ చీకటి నుండి బయటపడే మార్గం ఏమిటి? ఆ వెలుగే కార్తీక మాసం. సూర్య, చంద్ర కిరణాల ప్రభావం నదీ జలాలపై ప్రత్యేకంగా ఉంటుందని, అందువల్ల ఆ నీటికి ఔషధ గుణాలు చేరతాయని ఒక సాంప్రదాయమైన నమ్మకం ఉంది. అందుకే ఈ మాసంలో చేసే నదీ స్నానాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయని భావిస్తారు. ఈ మాసంలో మనం వెలిగించే ప్రతి దీపం మనలోని అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగును నింపుతుంది. మరి ఈ అద్భుతమైన మాసంలో శివకేశవుల అనుగ్రహం పొంది మన జీవితాలను మార్చుకోవడానికి ఏం చేయాలి? శాస్త్రాలు చెప్పిన 5 ముఖ్యమైన పనులను ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని శ్రద్ధగా పాటిస్తే మీ కష్టాలు తొలగిపోయి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. కార్తీక మాసంలో చేయాల్సిన మొదటి పని సూర్యోదయానికి ముందే స్నానం చేయడం. దగ్గరలో నదులు, చెరువులు ఉంటే అక్కడ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు జలాలలో సూక్ష్మ రూపంలో ఉంటాడని ఒక నమ్మకం. అందుకే ఈ నీటికి ప్రత్యేక శక్తి ఉంటుందని భావిస్తారు. నగరాలలో ఉండేవారు నదీ స్నానం చేయలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలం కలుపుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అని నదులను స్మరించుకొని స్నానం చేసిన మంచి ఫలితం లభిస్తుంది. కార్తీక మాసానికి దీపారాధనకు విడదీయరాని సంబంధం ఉంది. ఈ నెల అంతటా సాయంత్రం వేళ తులసికోట దగ్గర దేవుని మందిరంలో, శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల జన్మ జన్మాంతర పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. దీపం లక్ష్మీ స్వరూపం. దీపకాంతి అజ్ఞానాన్ని, దరిద్రాన్ని తొలగించి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ఉత్తమం. లేదంటే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేయొచ్చు. సోమవారం శివునికి ఇష్టమైన రోజు. ఇక కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు మరింత ప్రత్యేకం. ఈ రోజులలో ఉపవాసం ఉండి శివునికి అభిషేకం, బిల్వపత్రాలతో పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమిస్తారు.
ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో తులసి పూజకు విశిష్టమైన స్థానం ఉంది. తులసి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైంది. ప్రతిరోజు తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసి దీపం వెలిగించడం వల్ల సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. ఇక ఉసిరి చెట్టును కూడా శ్రీ మహావిష్ణువు నివాస స్థానంగా భావిస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసికి ఉసిరి కొమ్మతో కలిపి పూజ చేసి కళ్యాణం జరిపిస్తారు. కార్తీక పురాణం ఈ మాసం యొక్క మహిమలను, చేయాల్సిన విధులను, వాటి ఫలితాలను వివరించే ఒక గొప్ప గ్రంథం. ఇందులో 30 అధ్యాయాలుంటాయి. ఈ నెలలో ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చదవడం లేదా వినడం వల్ల ఈ మాస వ్రతాన్ని సంపూర్ణంగా చేసిన ఫలితం దక్కుతుంది. పురాణ కథలను వినడం మనలో భక్తిని, జ్ఞానాన్ని పెంపొందించి మనసును మంచి మార్గంలో నడిపిస్తుంది. తెలియక చేసిన తప్పుల నుండి కూడా మనల్ని కాపాడుతుంది. ఈ 5 విధులను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ఈ కార్తీక మాసం మనకు కేవలం ఒక పండుగ నెలగా కాకుండా మన జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతుంది. ఈ వీడియోలో చెప్పిన నియమాలను భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా మీ జీవితంలోని చీకట్లు తొలగిపోయి శివకేశవుల అనుగ్రహం అనే వెలుగు ప్రవహిస్తుందని మనసారా ఆశిస్తున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.